ఈ ముంపు గ్రామాలన్నీ పర్యటించిన అనంతరం కూడా సామర్లకోట జిల్లా అధికారులతో అయితే మాత్రం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అధికారులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. గాయత్రి, రైట్, థాంక్యూ కామేశ్వరరావు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఇరుక్కున్న బోట్లను తీసేందుకు అధికారులు ప్లాన్ బి అమలు చేస్తున్నారు. డైవింగ్ బృందంతో పడవల్ని తొలగించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పడవల్ని కట్ చేసి బయటకు తీనున్నారు. నిన్న క్రెయిన్ల ద్వారా పడవలు తొలగించేందుకు ప్రయత్నించారు. 3 పడవలు కలిపి ఉండటంతో తొలగించడానికి ఇబ్బందిగా మారింది. 3 పడవలు కలిపి 60 టన్నులకు పైగా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఇరుక్కున్న బోట్లని తీసేందుకు అధికారులు ప్లాన్ బి అమలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఢీకొన్న ఘటనలో ప్రధానంగా 67, 68 అలాగే 70 గేట్లు దెబ్బతిన్నాయి. ఈ గేట్లను కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అక్కడ క్రూయిస్ వేట్స్ పెట్టేసి కూడా మొత్తం కూడా అక్కడ కొత్త వాటిని అమర్చారు. దాని తర్వాత కూడా ప్లాస్టింగ్ వర్కింగ్ కూడా అయిపోయింది. అయితే ఈ పనంతా ముగిసాక అక్కడ ఏదైతే ముఖ్యంగా ఉందో ఆ బోట్లు మటుకు అక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల వద్ద ఆనుకొని ఉన్నాయి. అవి అక్కడే ఉన్నాయి. అయితే వరద ఉధృతి నేపథ్యంలో కూడా వాటిని తీయలేకపోయారు. అయితే నిన్న మొత్తం ఈ పనంతా అయ్యాక కూడా వాళ్ళకు భారీ ట్రైన్ల ద్వారా కూడా ఆ బోట్లను తొలగించేందుకు కూడా ప్రయత్నం చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు. అయితే ఒక్కొక్క బోటు దాదాపు 20-30 నుంచి టన్నుల వరకు ఉండడంతో కూడా ఒకవైపు అవి నీళ్లలో మునగడంతో ఇసుక కూడా దానిలో పేరకపోవడంతో మరో వరద ఉధృతి నేపథ్యం కూడా ఆ బోట్లను క్రేన్ల ద్వారా కూడా భారీ క్రేన్లు తీసుకొచ్చినా వాళ్ళు తీయలేకపోయారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ప్లాన్ బి ను కూడా ఈ రోజు అమలు చేస్తున్నారు. కొంచెంసేపటి క్రితమే విశాఖ నుంచి ప్రత్యేక డ్రైవ్ బృందం కూడా అంటే విశాఖ పోర్టు సంబంధించిన బృందాన్ని కూడా రప్పించారు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ఆ బోట్లని 3 బోట్లు ఏవైతున్నాయో ఆ 3 బోట్లను కూడా తొలగించేందుకు కూడా ఈ రోజు ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు సాయంత్రంలో కానీ రేపు కల్లా కూడా వాటిని తొలగించేందుకు వాళ్ళు ప్రయత్నిస్తారు. ప్లాన్ బి ప్రకారంగా ఏదైతే ప్రత్యేక బృందం ఉందో వాళ్ళు ఆ బోట్లు ఏవైతున్నాయో వాటిని నీటి ద్వారా వెళ్ళి వాళ్ళని ఆ బోట్లను కూడా మొత్తం వాళ్ళని వెల్డింగ్ ద్వారా కట్ చేసి కూడా ఆ బోట్ల సామాన్ అంతా ఇనుప సామాన్తో దాన్ని పుస్తకం చేసేసి దానిని ఒక్కొక్క ప్రత్యేకంగా ఒడ్డుకు తీసుకొచ్చి ఆ బోట్లను ఏవైతే మొత్తం క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇప్పటికే విశాఖ నుంచి ప్రత్యేక బృందం ఏదైతే ఆ బృందం కూడా అక్కడ బోట్లను కూడా పరిశీలించారు. మరి కాసేపట్లో కూడా ఈ కళ్ళు కూడా వేగంగా పెంచుకుంటాయి. ఈరోజు రాత్రి సాయంత్రం కానీ రేపు కల్లా కూడా మొత్తం కూడా ఈ కళ్ళు పూర్తి చేసి ఆ బోట్లను కూడా అక్కడి నుంచి తరలించే అవకాశం ఉంటుంది. గాయత్రి, రైట్, థాంక్యూ శ్రీనివాస్. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐ, ఏఎస్ఐల పాస్